రానున్న ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నానని అంటున్న చాడ కిషన్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి చాడ కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఉద్యమ కాలం నుంచి కూడా మొదటి నుంచి కూడా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2 పర్యాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అయ్యారు. అయితే మీరు మొదటి నుంచి కూడా నల్గొండ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ దఫా రానున్న ఎన్నికల్లో మీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండవచ్చు? కేసీఆర్ గారి నిర్ణయం మా తుది నిర్ణయం. గత 23 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు గీసిన గీత జవదాటకుండా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నిర్మాణం కోసం, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాం. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికి ఆదేశిస్తే అక్కడ పోయి పనిచేయడం జరిగింది 23 సంవత్సరాల నుంచి. ఈ దఫా కూడా తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు ప్రియారిటీ ఇవ్వాలని, అదేవిధంగా నల్లగొండ నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి అవకాశం ఇస్తే, కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఇవ్వాలని కోరుకుంటూ తెలంగాణ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, జిల్లా నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. నాకు కూడా ఈసారి ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అయితే ఇప్పటికే నల్గొండ అసెంబ్లీలో తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ యొక్క పోటీని ఎదుర్కొని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే భూపాలరెడ్డిని కాదని మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈరోజు నేను 23 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన నాయకునిగా, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వ్యక్తిగా, ఈ ఉద్యమంలో మొట్టమొదటి కేసు డిసెంబర్ 22, 2002లో నా మీద ఉద్యమం కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా కేసులకు వెనకాలే ఉద్యమం కోసం పనిచేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినాం. ఈ రోజు గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి ఆదేశానుసారం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పార్టీ పటిష్టత కోసం ఎక్కడి నుంచి బయట పార్టీల నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరూ నక్కున చేర్చుకున్న అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేసినాం. ఈ రోజు మేము 23 సంవత్సరాలు పార్టీకి పనిచేసినాం కనుక నాకు అవకాశం ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ టికెట్ రాకుంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అభ్యర్థితో మీరు కలిసి పనిచేస్తారా? పార్టీ విజయం కేసీఆర్ గారి నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. మేము పార్టీ ఉద్యమానికి, సిద్ధాంతానికి కట్టుబడిన సైనికులం. కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడిన సైనికులం. పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా నాకు కూడా అవకాశం ఇవ్వాలని, ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నాను. అదే ఉద్యమ కాలం నుంచి కూడా తాను పార్టీలో పనిచేస్తున్నాను. ఈసారి తప్పకుండా నా యొక్క సిన్సియారిటీని, నా యొక్క ఉద్యమాన్ని మొదటి నుంచి పనిచేస్తున్నానని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే రానున్న ఎన్నికల్లో పనిచేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చాడ కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.